హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము అన్నం బదులు టిఫిన్ అయితే తింటున్నాము. ఇడ్లీ అయితే చేశాను. ఆ ఇడ్లీలోకి మునగాకు పొడి చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది వేడివేడి ఇడ్లీలో ఈ మునగాకు పొడి వేసుకొని తింటే, మునగాకు కారప్పొడి మా ఇళ్ళ దగ్గరే తయారు చేస్తున్నారు. ఈసారి అక్కడికి వెళ్ళేసి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇలాంటి పొడులతో నేనైతే బాగా ఇష్టంగా తింటాను మా ఇంట్లో. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి సాంబార్ అయితే తింటారు, అందుకని చెప్పి వాళ్ళ కోసం సాంబార్ అయితే చేశాను. చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో. ఇడ్లీ చాలా బాగుండిద్దండి, వేడి వేడిగా తింటే నాకు చాలా ఇష్టము. సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుండిద్ది. ఫస్ట్ నేనైతే కారపొడితో తిన్నాను, మునగాకు కారపొడితో. తర్వాత 2 ఇడ్లీలు సాంబార్ అయితే వేసుకొని తిన్నాను. చూడండి, ఈ చల్లటి వాతావరణానికి సాయంత్రం పూట ఈ అన్నం బదులు ఈ టిఫిన్ అయితే చాలా బాగుండిద్దండి. ఇడ్లీలో సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో, కారప్పొడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే కారప్పొడితోనే ఎక్కువ ఇష్టంగా తింటాను ఇడ్లీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. మీరు డిన్నర్లో టిఫిన్ చేశారా లేకపోతే అన్నం తిన్నారా అనేది కామెంట్ అయితే చేయండి.